ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను అమ్మవారితో పాటు మేము కూడా సొంత మనిషిలా స్వీకరిస్తున్నాము. నిజంగా అమ్మా, మీరీ మాట అనడం నా అదృష్టం. ఆ అమ్మవారి దయ. అయ్యా, మీరిచ్చిన మాట ప్రకారం వచ్చారు. అమ్మవారికి సారీ ఇచ్చి పూజ బ్రహ్మాండంగా జరిపించారు. ఈ దసరా ఒక మంచి జ్ఞాపకంలా మలిచారు. ఇక నుంచి ఊర్లో కరువు పోయి పంటలు బాగా పండి అందరూ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి. మీలాంటి మంచి మనుషులు మా ఊరిని దత్తత తీసుకొని మా వెనకాల నిలబడిన తర్వాత మా జీవితాలు బాగుపడకుండా ఎలా ఉంటాయి బాబు? ఇక నుంచి మీకు ఏ సమస్య రాదు, మేము రానివ్వం. మీకేనండి ఇంకా ప్రాబ్లమ్స్ అని. నా జోలికి రమ్మన్రా వాళ్ళని చెప్తాను. బాబు, అతి త్వరలో మీ ఇంట్లో శుభవార్త వింటారు. పుణ్యలోకాల్లో ఉన్న మీ నాన్ని మీ ఇంటికి వారసుడిగా వస్తారు. ఎంత మంచి మాట చెప్పావు పోచమ్మా. ఈ మాట నిజమైతే మళ్ళీ ఈ ఊరొచ్చి మిమ్మల్ని అందరినీ సత్కరించి వెళ్తాం. ఊరంతా ఇంతకంటే పెద్ద వేడుక చేస్తామమ్మా. విహారి బాబు, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి ఇలానే వచ్చి సారీ ఇస్తానని దండం పెట్టుకోనరా. బావా, నేను కూడా వస్తాను. అమ్మా, మీకు అమ్మవారి శారీ ఇవ్వాలి. మీరు మీ అమ్మగారు నాతో పాటు రండమ్మా. విహారి, నువ్వు వెళ్ళు నాన్నా. అమ్మా లక్ష్మి, నువ్వు కూడా అమ్మవారికి రక్త తర్పణం చేశావు. వెళ్ళి ప్రదక్షిణలు చేసిరమ్మా. వెళ్ళమ్మా. అలాగేనమ్మా. విహారి గారు, ఏంటిది? పోచమ్మేమన్నారో విన్నావుగా. పోచమ్మ అన్నది మీకు సహస్రమ్మకి సంతానం కలుగుతుందని చెప్పారు. అలా చెప్పలేదు. నాకు త్వరలో సంతానం కలుగుతుందని చెప్పారు. అది కూడా నీతో అని నేను చెప్తున్నా. అలా మాట్లాడద్దు విహారి గారు. నన్ను నువ్వు మాట్లాడద్దంటావు, ముట్టుకోవద్దంటావు, కానీ నా వైపు నిలబడద్దంటే నువ్వు నిలబడతావు. ఊరు రానని చెప్పి నా కోసం ఈ ఊరికి వచ్చావు. నేను ప్రమాదంలో ఉంటే
నీ ప్రాణానికి తెగించి మరీ పూజ చేసి నన్ను కాపాడావు. నాకు మంచిదని చెప్తే విగ్రహాన్ని తయారు చేయించావు. విగ్రహానికి నువ్వు పూజ కూడా చేశావు. చివరికి నువ్వు రక్త తర్పణ కూడా చేశావు. ఇవన్నీ ఎందుకు చేశావు? నా మీద ఇష్టం లేకపోతే నాకు దూరంగా ఉండాలి. నువ్వు నాకేమన్నా దూరంగా ఉంటున్నావా? నా కోసం ఆలోచించకూడదు, కానీ నువ్వు నా కోసం ఆలోచించకుండా ఉంటున్నావా? నువ్వు నా కోసం నిలబడకూడదు, కానీ నువ్వు నిలబడకుండా ఉండలేవు. వీటన్నిటికీ అర్థం నీకు నువ్వేదో చెప్పుకుంటే ఎవరూ నమ్మరు. ఇదంతా నీకు నా మీద ఉన్న ఇష్టం, కానీ ఎందుకు నువ్వు ఆ ఇష్టాన్ని బయట పెట్టట్లేదు? విహారీ గారు, మీరంటే నాకే ఇష్టం లేదు. నేను మీకోసం చేస్తున్నదంతా కేవలం కృతజ్ఞత, మానవత్వంతోనే. అంతకు తప్పించి ఇంకేమీ లేదు. కనక మహాలక్ష్మి, నువ్వు దాచిపెడుతున్న ఇష్టాన్ని, పైకి కనిపించకుండా కప్పిపెడుతున్న ప్రేమని నీతోనే చెప్పిస్తాను. విహారీ, ఇక ఇంటికి వెళదామా? సరే తాతయ్య. పదండి. విహారీ గారు, ఏంటిది? ఇంకా పొద్దు పలకరించని పల్లెల్లో చల్లని పైరుగాలి తాగుతుంటే అరవిరిసిన అందం చూసి మంత్రముగ్ధుడినై ముద్దుతో చిన్న కాంప్లిమెంట్ ఇచ్చాను.